కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం తడియండమోల్. దట్టమైన అడవి, ఏనుగుల సంచారం, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఒక మహిళా పర్యాటకురాలు 4 రోజుల పాటు మృత్యుతో పోరాడి గెలిచింది. ఒక పక్క ప్రభుత్వ డ్రోన్లు డాగ్ స్క్వాడ్లతో గాలిస్తుంటే మరోపక్క ఆకలి చలిని తట్టుకుంటూ ఆమె సాగించిన ఈ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేరళలోని కోజికోడ్ నుండి సోలో ట్రిప్ కోసం కొడగు చేరుకున్న 36 ఏళ్ల జిఎస్ శరణ్య ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు సరదాగా ట్రెక్కింగ్కు బయలుదేరింది. చిన్న ట్రెక్కే కదా అని భావించి ఆహారం కూడా వెంట తీసుకెళ్లలేదు. కానీ ప్రకృతి ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. కొండ దిగుతున్న క్రమంలో దారి తప్పి దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. మొబైల్ నెట్వర్క్ మాయమైంది. స్నేహితుడికి దారి తప్పాను అని మెసేజ్ టైప్ చేసేలోపే బ్యాటరీ డెడ్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాగరిక ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి క్రూర మృగాలు సంచరించే అడవిలో ఆమె ఒంటరిదైంది. మొదటి రోజు కాళ్ళ నొప్పితో కదలలేకపోయిన శరణ్య రెండో రోజు ఒక రాతిపైనే ఉండిపోయింది. పైన తిరుగుతున్న డ్రోన్ కెమెరాకు తను కనిపిస్తానని ఆశపడింది. కానీ 3 రోజులు కురిసిన భారీ వర్షం ఆమె ఆశలను అడియాశలు చేసింది. గడ్డకట్టే చలి, తడిసిన బట్టలతో ఆ రాత్రంతా వణికిపోయింది. ఆహారం లేదు. కేవలం అటవీ ప్రవాహాల్లో దొరికిన నీటినే తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకుంది. నాకెందుకో భయం వేయలేదు అని ఆమె ధీమాగా సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో ఆమె 4 రాత్రులు గడపడం ఒక అద్భుతమనే చెప్పాలి. శరణ్య ఆచూకీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలతో ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. అటవీ శాఖ, పోలీసులు, నక్సల్స్ వ్యతిరేక దళం, థర్మల్ డ్రోన్లు ఇలా 40 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం స్థానిక కుడియా గిరిజన తెగకు చెందిన రెస్క్యూ బృందం ఆమె అరుపులు విని గుర్తించింది. దట్టమైన పొదల మధ్య నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారితో నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్న శరణ్య వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందిస్తూ ట్రెక్కింగ్కు వెళ్లే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ నిబంధనలను అతిక్రమించవద్దని సూచించారు. శరణ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను సురక్షితంగా ఇంటికి పంపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రకృతి అందాలను చూడాలనే ఉత్సాహం ఉండొచ్చు, కానీ అడవిలో ఏ చిన్న పొరపాటైనా ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.